ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకు సెన్స్ ఉందా? ఇలా సడన్ గా ఎంట్రీ ఇచ్చావేంటి? ఎందుకంత సీరియస్ అవుతావు మామ్? సీరియస్ అవ్వనా? సడన్ గా నిన్ను ఇంట్లో అందరి ముందు చూడగానే నా గుండె ఆగినంత పని అయింది. నన్ను కన్నా గుండె కదా, అంత ఈజీగా ఆగనిస్తానా మామ్? నోర్ముయ్. వచ్చే ముందు నాకు ఫోన్ కూడా చేయలేదు. ఈ ఇంటికొస్తానని నీకు ముందే చెప్పాను కదా. నువ్వు ఎప్పుడు రావాలో నేను చెప్తానన్నాను కదా. అప్పటి వరకు నేను వెయిట్ చేయలేను అని నేను అన్నాను కదా. ఇది నీ సొంతిల్లు కాదు, నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి. నీ ఇల్లు నా ఇల్లు కాదా మామ్? ఇంట్లో ఉండే హక్కు అధికారం నాకు కూడా ఉంది కదా. అయినా నీకు ఇబ్బంది రాకూడదనేగా నువ్వు నా కన్నతల్లివి కాదు అని చెప్పాను. పిన్ని అని కవర్ చేశాను కదా. నువ్విక్కడుంటే ఆ నిజం ఎప్పటికైనా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది మామ్? మన గురించి నిజం తెలిసిన సుమతిని చంపేశాం కదా. నీకా సుమతితో ప్రాబ్లం లేకుండా చేశాను కదా. ఆ సుమతిని నేనే చంపాననే విషయం కూడా ఎవ్వరికీ తెలియదు. నిజం ఎన్నో రోజులు దాగదురా, ఎప్పటికైనా బయటపడుతుంది. మన గురించి తెలిసింది మనకి మాత్రమే. చెప్తే నువ్వు చెప్పాలి లేదా నేను చెప్పాలి. ఇంకెందుకు కంగారు పడతావు? కంగారు కాదు, జాగ్రత్త పడమంటున్నాను. ఏంటి తల్లి కొడుకులు అంత సీరియస్గా మాట్లాడుకుంటున్నారు? అలా చూస్తారేంటి? మీ ఇద్దరు తల్లి కొడుకులే కదా. సీత, ఎందుకు అంత కంగారు పడుతున్నారు అత్తయ్య? సుమతి అత్తమ్మ కొడుకు రామ్ గారు మీ కొడుకైనప్పుడు మీ అక్క కొడుకైనే ఈ గౌతమ్ గారు కూడా మీ కొడుకే అవుతారు కదా. ఆ రకంగా వచ్చావా? అవును సీత, ఆవిడ మా అమ్మ, నేను తన కొడుకుని. మీరు చాలా బాగా గెస్ చేశారు. ఇందులో గెస్ట్ చేయడానికి ఏముంది? ఇంతకీ మీరెందుకు చాలా సీరియస్గా మాట్లాడుకుంటున్నారు? అది చెప్పనే లేదు. ఏం లేదు సీత, వీడు బాంబేలో పుట్టి పెరిగాడు. వీడికి ఇక్కడ పద్ధతులు, అలవాట్లు, కట్టుబాట్లు సరిగ్గా తెలియవు కదా. అందుకే ఈ ఇంటికి తగ్గట్టుగా ఉండాలి అని జాగ్రత్తలు చెప్తున్నాను, అంతే. అవును పిన్ని, మీకు చెడ్డ పేరు తీసుకురాను. ఈ ఇంట్లో పద్ధతిగా బుద్ధిగా ఉంటాను, సరేనా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది, కానీ ఎక్కడ చూసానో గుర్తుకు రావడం లేదు. మీరు ఎప్పుడైనా ఈ ఇంటికి వచ్చారా? నేను హైదరాబాద్ రావడమే ఫస్ట్ టైం. మీరు ఎప్పుడైనా ముంబైకి వచ్చారా? వచ్చుంటే మీరు నన్ను అక్కడే చూసుంటారు. ముంబైనా? తనది పక్క పల్లెటూరు గౌతమ్. వాళ్ళ ఊరు ఈ సిటీ తప్ప సీతకి ఇంకో ప్లేస్ తెలీదు. అవునా? అయితే మీరు 16 అణాల అమ్మాయా? మీరు ముంబైలో పుట్టి పెరిగారు అంటున్నారు. తెలుగు ఇంత స్పష్టంగా ఎలా మాట్లాడుతున్నారు? అంటే ఇంట్లో మా అక్క, బావ అందరూ తెలుగులోనే మాట్లాడతారు సీత. అక్కడ వీడు చదివింది కూడా తెలుగు మీడియం స్కూల్లోనే. అవును, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా మన మదర్ టంగ్, మాతృభాషని మర్చిపోకూడదు కదా. అవునా? సరే, రెస్ట్ తీసుకోండి.
ఇది సీతనా సిఐడినా అన్ని ప్రశ్నలు అడుగుతుందేంటి? దాని బాబు పోలీసులే, అందుకే ఆ పోలీస్ బుద్ధే వచ్చినట్టుంది. ఈ సీతతో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దీనికి నీ గురించి చిన్న అనుమానం వచ్చినా నిన్ను చీల్చి చెండాడుతుంది. ఏంటి మేడం, అర్జెంటుగా కలవమన్నారు? ఆ సీతను అరెస్ట్ చేసే అవకాశం వచ్చినా ఎందుకు చేయలేదు? అరెస్ట్ చేద్దామనే వచ్చాను మేడం, కానీ మీరే చూశారు కదా, మీ రాముడికి తన భార్య సీత అంటే ప్రాణంలా ఉంది. ముందే లాయర్తో మాట్లాడి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారు. నాన్ బెయిలబుల్ కేసు పెట్టి సీతని అరెస్ట్ చేసుండొచ్చు కదా. అలా చెయ్యాలి అంటే అది తీవ్రమైన నేరం అయి ఉండాలి మేడం. సివియర్ కేసు అయితే తప్ప నాన్ బెయిలబుల్ కేసు పెట్టలేం. ఒక మనిషిని మర్డర్ చేయడం సివియర్ కేసు కాదా? సీతే సుమతిని మర్డర్ చేసింది అనడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు కదా మేడం. సుమతి కడుపులో దిగిన కత్తిపై సీత వేలి ముద్రలున్నాయి. సుమతి చనిపోతూ సీత పేరు చెప్పింది. ఇంతకంటే బలమైన సాక్ష్యం ఏం కావాలి? అవి సాక్ష్యాలే కాని అంత బలమైనవి కాదు మేడం. సుమతిని నేను కత్తితో పొడవలేదు, కాపాడ్డానికే కడుపులో ఉన్న కత్తిని బయటికి తీశాను అని సీత చెప్తుంది. సుమతి చనిపోతూ సీత పేరు చెప్పడం తనని పొడిచింది సీత కాదు అని చెప్పడానికని శివకృష్ణ చెప్తున్నాడు. ఆ యాంగిల్లో డిపార్ట్మెంట్ డీప్గా ఎంక్వైరీ చేయడం మొదలు పెడితే మీ అబ్బాయి గురించి బయటపడే ప్రమాదం ఉంది. వాడు సుమతిని పొడిచాడు అనడానికి కూడా ఏ సాక్ష్యం లేదు కదా. పోలీసులని మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. తీగ పట్టుకుని డొంకలాగడం మామూలు మనుషులు 1-2 సార్లు చేస్తారు, కానీ మా పోలీసులు ప్రతిసారి చేసే పనదే. ఒక్కసారి మా వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే ఎంత దూరం వెళ్తారో మీకు తెలీదు. పైగా మీ అబ్బాయి గురించి సుమతి నా స్టేషన్లోనే ఈవ్ టీజింగ్ కంప్లైంట్ ఇచ్చింది. సుమతి అరెస్ట్ చేయించింది మీ అబ్బాయినే అని సీతకి తెలిసినా మీకు ఇబ్బందులొస్తాయి. అలా అని సీతను వదిలేస్తారా? అరెస్ట్ చేయరా? కొన్నిసార్లు వదిలిపెట్టాలి మేడం. ప్రస్తుతానికి సీతని వదలకపోతే మీ అబ్బాయి దొరికిపోతాడు. కొద్ది రోజులు వెయిట్ చేయండి. ఈసారి సీతను బలమైన సాక్ష్యాధారాలతో ఇరికిస్తాను. సుమతిని చంపింది సీతే అని పక్కా ఆధారాలతో కేసు ఫైల్ చేస్తాను. అప్పుడు అందరూ నమ్ముతారు. సరే, మీరు చెప్పారు కాబట్టి వెయిట్ చేస్తాను, కానీ త్వరగా సీతని జైలుకి పంపించండి. అదేలాగూ జరుగుతుంది, కానీ అప్పటి వరకు మీ అబ్బాయిని జాగ్రత్తగా ఉండమని చెప్పండి. సీతకి ఏ మాత్రం డౌట్ వచ్చినా మీ అబ్బాయిని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తుంది. జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.